హలో ఫ్రెండ్స్, నిన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ కెనడా మ్యాచ్ లో పాకిస్తాన్ తన సత్తా చాటింది. సూపర్ 8 కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గెలిచి సూపర్ 8 ఆశలను ఇంకా సజీవంగా నిలుపుకుంది. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ బ్యాటింగ్ కు వచ్చిన కెనడా టీమ్ ను తన బౌలింగ్ నైపుణ్యాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. కెనడా బ్యాట్స్మెన్ లో ఒక అరుణ్ జాన్సన్ తప్ప మిగతా వారు అలా వచ్చి ఇలా పెవిలియన్ కు వెళ్లారు. అయితే 20 ఓవర్లు ఆడిన కెనడా టీం 106 పరుగులు చేసి 7 వికెట్ కోల్పోయింది. అరుణ్ జాన్సన్ 44 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లు కొట్టి 52 పరుగులు చేసి కెనడా టీమ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలింగ్ లో అమీర్ రైన్, హరీష్ రూఫ్ చెరో 2 వికెట్లు తీయగా షాహిన్ అఫ్రీది అండ్ నసీం షా చెరో వికెట్ తీసి పాకిస్తాన్ విజయానికి పునాదులు వేశారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన పాకిస్తాన్ 4వ ఓవర్ 20 పరుగుల వద్ద సయీం అయూబ్ వికెట్ కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన బాబర్ ఆజం రిజ్వాన్ తో కలిసి స్కోర్ బోర్డు ను ముందుకు తీసుకెళ్లి పాకిస్తాన్ విజయానికి ముఖ్య కారణమయ్యారు. 53 బంతుల్లో 53 రన్స్ చేసిన రిజ్వాన్ పాకిస్తాన్ టీంలో టాప్ స్కోరర్ గా నిలవగా 4 ఓవర్లు వేసి 13 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసిన అమీర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.